హలో ఎవరీవన్, ప్రజెంట్ మనం గుజరాత్ భావనగర్లో ఉన్నాం. అయితే ఒక రైతు దగ్గర మనం విజిట్ చేస్తున్నాం ఒక ఫామ్లో. ఈ ఫామ్లో మీరు చూస్తున్న ఫస్ట్ సెకండ్ ఎలక్షన్ గెదలు ఏవైతే ఉన్నాయో అవి ఒక టాప్ క్వాలిటీ బుల్కి సంబంధించిన రిజల్ట్. అంటే ఇక్కడ ఫామ్లో ఇంతకుముందు ఒక బుల్ ఉండే, ఆ బుల్కి సంబంధించిన రిజల్ట్ అన్నమాట ఈ హీఫర్స్ అని. అయితే స్క్రీన్పై మీరు చూస్తున్న ఈ హీఫర్ ఫస్ట్ లాక్టేషన్లో ఆల్రెడీ ఈనింది. ఇప్పుడు సెకండ్ లాక్టేషన్లో 7 months వరకు ప్రెగ్నెంట్ ఉంది. పూటకు 2 పూటలు 4 లీటర్ పాలు ఉన్నాయి ఇప్పుడు రెడీ. ఈ గేదె యొక్క బ్రీడ్ క్వాలిటీ మీరు చూడొచ్చు. ఈ ఫామ్లో మెయిన్ విషయం ఏంటంటే పాలు ప్లస్ రొమ్ముల క్వాలిటీ రెండు అయితే చాలా బాగున్నాయి. స్కిన్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు మీరు. అయితే ఈ గేదెల యొక్క బ్రీడ్ క్వాలిటీ చూడొచ్చు. ఇంత టాప్ క్వాలిటీ బ్రీడ్స్ మన దగ్గర అసలు వస్తే రావు, అది మీరే చూస్తూ ఉంటారు, మీకు అది అర్థమవుతుంది. ఇంత టాప్ క్వాలిటీ గేదెలు చాలా రేర్గా మన సైడ్ వస్తాయచ్చు. అవి కూడా రైతులపై డైరెక్ట్ కొనుక్కుంటే వస్తాయి. ఈ ప్యూర్ జాఫరాబాద్ బ్రీడ్ సెకండ్ లాక్టేషన్లో ఇప్పుడు ఈయన పోతుంది. ఫస్ట్ లాక్టేషన్ ఇది పూటకు ఈ 2 హీఫర్స్ పూట 8 ml ఇచ్చినాయి. ఇంకొక హీఫర్ ఉంటుంది, అది మాత్రం ఫస్ట్ లాక్టేషన్లో 9 లీటర్ పాలు ఇచ్చింది ఈ ఫామ్లో. అదైతే నేను లైవ్లో మిల్కింగ్ చూసినప్పుడు. అయితే ఒక మంచి బుల్ ఉంటే రిజల్ట్ ఇట్లుంటుంది. ప్రతిసారి గుజరాత్ హర్యానా పోయి గేదెలు కొని బదులు మంచి బుల్లు లేకుండా సిమన్ వాడి మన దగ్గర హీఫర్స్ తయారు చేసుకుంటే టాప్ క్వాలిటీ గేదెలు మన దగ్గర కూడా తయారవుతాయి. ఫస్ట్ లాక్టేషన్లో ఒక హీఫర్ 8 లీటర్ ఇచ్చిందంటే దాదాపు థర్డ్ లాక్టేషన్ దగ్గర ఎన్ని బర్రెలు ఉన్నాయంటున్నారు, 11 లీటర్ వరకు పోతుంది. ఈ ఫామ్లో అన్ని గేదెలలో ప్లస్ పాయింట్ ఏంటంటే అన్ని గేదెల యొక్క రొమ్ము క్వాలిటీ చాలా బాగున్నది. ఇట్లాంటి గేదెలకి మస్టైటిస్ రాదు, రొమ్ములు కూడా పాడగావు. ఇక్కడ 1 year లోపు హీఫర్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఈ ఫామ్లో మొత్తం దగ్గర 50 నుంచి 60 ఎనిమల్స్ ఉంటాయి, చిన్నవి పెద్దవి కలిపి, హీఫర్స్ బఫెలోస్ కలిపి. ఓన్లీ 2 brothers మెయింటైన్ చేస్తారు మొత్తం ఫామ్. అదే ఓన్కి మిల్కింగ్ రాదు కాబట్టి వాళ్ళ మదర్ ఓన్లీ మిల్కింగ్ పర్పస్ వస్తుంది. మిగతా అన్ని మెయింటెనెన్స్ 2 brothers కలిసి చేసుకుంటారు. వాని కొని దగ్గర 50 నుంచి 60 గేదెలు ఉంటాయి చూడొచ్చు మీరు. ఈ ఫామ్ మొత్తం ఓపెన్ ఉంటుంది. పక్కన మొత్తం బురద మురికి నీళ్ళు అన్నీ ఉన్నాయి. అంటే ఈగలు దోమలు చాలా ఎక్కువ ఉన్నాయి. అయినా కూడా ఈ కండిషన్లో ఈ గేదెలు కూడా 9, 10, 11 లీటర్ వరకు, ఒక గేదె 12 లీటర్ వరకు పలిచే గేదె కూడా ఉంది ఈ ఫామ్లో. జాఫరాబాదీ గేదెల కండిషన్ ఇది. జాఫరాబాదీ గేదెలు ఇలాంటి కండిషన్లో కూడా మంచిగా గట్టిగా సర్వైవ్ అవుతున్నాయి, మంచి మిల్క్ ప్రొడక్షన్ చేస్తున్నాయి. ఈ హీఫర్ మీరు చూస్తున్నారు కదా, ఇది ఫస్ట్ లాక్టేషన్లో పూటకు 9 లీటర్ పాలు ఇచ్చింది. ఇప్పుడు ఇంకా 25 నుంచి 30 రోజుల తర్వాత ఇంకా డెలివరీ అవుతుంది. చాలామంది చెప్తారు జాఫరాబాదీ గేదెలు కట్టవని. జాఫరాబాదీ గేదెలు కట్టకపోతే ఇలా దగ్గర ఇన్ని కానీ హీఫర్స్ ఎందుకు ఉంటాయి? ఫస్ట్ పాయింట్. ఇక్కడ మీరు చూస్తున్న హీఫర్స్ అన్ని ఫీమేల్ కాప్సే. మళ్ళీ మేల్ కాప్స్ అయితే ఇక్కడ మ్యాక్సిమం సర్వే కావు, పుట్టిన నెలలోపే చనిపోతాయి. ఎందుకంటే మిల్క్ పాలంతా ఇడిచిపెట్టరు. కాకపోతే ఫీమేల్స్ కాప్ మాత్రం ఓన్లీ ఫీమేల్ కాప్సే బతుకుతాయి. ఏదైనా బ్రీడింగ్ పర్పస్ ఏమైనా బుల్ పెంచాలనుకుంటే అట్లాంటి బుల్ ఉంటుంది. కాకపోతే మిగతా అన్ని ఫీమేల్ కాప్సే. దగ్గర ప్రతి సంవత్సరం ఒక 8 నుంచి 10 హీఫర్స్ తయారవుతున్నాయి ఈ ఫామ్లో. ఇంత ప్రొడక్షన్ ఉన్నప్పుడే డైరీ మంచి సక్సెస్ అవుతుంది. మనం గుజరాత్, హర్యానా కానీ అటు ఇటు పోయి గేదెలు తెచ్చుకునే బదులు మన దగ్గరనే మంచి క్వాలిటీ బ్రీడ్ డెవలప్ చేసుకుంటే బాగుంటుంది. ఈ నెక్స్ట్ జనరేషన్ కోసం బుల్ తయారు చేస్తున్నారు. అంటే ఈ 2 పళ్ళ మీద ఉన్నది. దీని ఏజ్ దాదాపు 2.5 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల లోపు ఉంటుంది. ఇది డైరీ ఫామ్లో గుజరాత్, హర్యానా పోయి పెద్ద గేదెలు తెచ్చుకునే బదులు మన దగ్గర ఉన్న ఏదో మన అనుగుణంగా మనం తెచ్చుకున్న గేదెలకు మంచి సిమన్ వాడి టాప్ క్వాలిటీ గేదెలు తయారు చేసుకుంటే మంచి రిజల్ట్ ఉంటుంది. ఈ గేదె బ్రీడ్ క్వాలిటీ చూడండి, అసలు చాలా టాప్ క్వాలిటీ గేదె ఇది. పూట 11 లీటర్ పాలు ఇచ్చింది లాక్టేషన్. ఇప్పుడు డ్రై పీరియడ్లో ఉంది. ఇక్కడ మొత్తం 1 year నుంచి 2.5 years లోపు ఉన్న హీఫర్స్ ఉన్నాయి. ఒకవేళ జాఫరాబాదీ గేదెలు కట్టకపోతే ఇన్ని హీఫర్స్ ఎందుకు తయారవుతాయి? నాకు తెలిసినంత వరకు జాఫరాబాదీ గేదెలు ఈయన తర్వాత 4 నుంచి 7 నెలల మధ్యలో క్రాసింగ్ అయిపోతాయి ఆల్రెడీ.